వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగం మీద భారీ ముప్పు మేఘాలు కమ్ముకుంటున్నాయి. తాజాగా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ఎనర్జీ IEA చేసినటువంటి హెచ్చరికలు అంతర్జాతీయ మార్కెట్లను ప్రస్తుతం కలవరపెడుతున్నాయి. ప్రపంచ దేశాల వద్ద ఉన్నటువంటి చమురు నిల్వలు అతివేగంగా తగ్గిపోతూ ఉండడంతో పాటు రాబోయే నెలల్లో ఈ ఇంధన డిమాండ్ అనేది భారీగా పెరగబోతోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఆయిల్ మార్కెట్స్ రెడ్ జోన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది అని IEA చీఫ్ ఫెయిత్ బిరోల్ చెప్పారు. హెచ్చరిక కూడా జారీ చేశారు. లండన్లో జరిగినటువంటి ప్రపంచ ఇంధన భద్రతా సదస్సులో మాట్లాడిన బిరోల్ ప్రస్తుతం ప్రపంచం అత్యంత సున్నితమైన దశలో ఉందని వ్యాఖ్యానం. ముఖ్యంగా పశ్చిమాసియాలో పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు, ఇరాన్ చుట్టూ నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. ఇక ప్రపంచానికి లైఫ్ లైన్, ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైనటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ప్రస్తుతం అంతర్జాతీయ ఆందోళనకి సెంటర్ ఆఫ్ పాయింట్గా మారిపోయింది. ప్రపంచ చమురు సరఫరాకు సంబంధించి మెజారిటీ ఈ జలసంధి ద్వారానే జరుగుతూ ఉండడంతో దీంట్లో ఎటువంటి చిన్న అంతరాయం వచ్చినా సరే ప్రపంచ మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం పడుతుంది అంటూ IEA హెచ్చరిక. ఇదంతా ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం మనం. సో హర్మూజ్ జలసంధిని ఎలాంటి ఆంక్షలు అనేవి లేకుండా పూర్తి స్థాయిలో తెరవడమే ఈ సంక్షోభానికి ప్రస్తుతం ఉన్న ఏకైక పరిష్కారం అని చెప్పి బిరోల్ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ మార్గంలో అంతరాయం కొనసాగితే ప్రపంచ చమురు సరఫరా గొలుసు దెబ్బతిని వివిధ దేశాల్లో ఉన్న అత్యవసర చమురు నిల్వలు కూడా ప్రమాదకర స్థాయికి పడిపోతాయి అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సంక్షోభానికి కారణాలు ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా వేగంగా తగ్గిపోతున్నటువంటి చమురు నిల్వలు. ప్రపంచ దేశాలు గతంలో అధికంగా నిల్వ చేసుకున్నటువంటి చమురు నిల్వల్ని ఇప్పుడు వేగంగా వినియోగిస్తున్నారు. ప్రపంచం ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా కొత్త సరఫరాలు తగ్గిపోయాయి. సో నిల్వలు ప్రమాదకర స్థాయిలో క్షీణిస్తున్నాయి. కన్జంప్షన్ బాగా పెరిగింది. ఇక సమ్మర్ డిమాండ్, ఈ వేసవి సీజన్లో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు కూడా పెరిగాయి, ఇంకా పెరగబోతున్నాయి. విమానాలు, రోడ్డు రవాణా, పర్యాటకం మళ్ళీ వేగం పుంజుకుంటూనే ఉన్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్కి డిమాండ్ ఒక్కసారిగా పెరిగే అవకాశం చాలా గట్టిగా ఉందంటున్నారు. ఇది ఆల్రెడీ చూస్తున్నాం. అలాగే సరఫరా వర్సెస్ డిమాండ్ మధ్య ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్, ఒకవైపు ఏమో ఆయిల్ ఎక్స్పోర్ట్ అనేది తగ్గిపోతూ ఉంటే ఇంకోవైపు కన్జంప్షన్ అనేది భారీగా పెరిగిపోయింది. ఇదే మార్కెట్స్ని అస్థిరంగా మారుస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే జూలై, ఆగస్టు నాటికి ప్రపంచ ఆయిల్ మార్కెట్స్ తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉందని IEA అంచనా వేస్తోంది. ఇక భారతదేశం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం. భారత్ లాంటి భారీగా చమురు దిగుమతుల మీద ఆధారపడే దేశాలకి ఈ సంక్షోభం అతిపెద్ద సవాల్గా మారేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల మీద ఒత్తిడి కామనే. ఆల్రెడీ ₹3.90 పెరిగాయి మనకి. దీంతో రవాణా ఖర్చులు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం అధికం అవుతుంది, సాధారణ ప్రజల జీవన వ్యయం మరింత భారంగా మారబోతోంది. ఇక పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తుల, విమానయాన రంగాల మీద కూడా ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో రెడ్ జోన్ అనే దాంట్లోకి కంపెనీలు వెళ్ళిపోయాయి కాబట్టి ఇక్కడ ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ హర్మూజ్ జలసంధిని ఎటువంటి హెచ్చరికలు లేకుండా, ఎటువంటి లిమిట్ లేకుండా దాన్ని ఓపెన్గా ఉంచాలి, లేదంటే ప్రపంచం అంతా కూడా ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు IEA వాళ్ళు. మరి ఇరాన్ దీనికి ఏమన్నా స్పందిస్తుందా చూడాలి. దౌత్యపరంగా ఉన్నటువంటి అన్ని రకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బట్ అమెరికా ధోరణి చూస్తూనే ఉన్నాయి ఏ విధంగా అవుతుంది అనేది. వాళ్ళ పంతానికి ప్రపంచం నాశనం అయిపోతుంది అనుకుంటే ఎవడేం చేయలేడు. ఇంకా దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.